కీర్తనలు 5వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుకుందాం. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాము. తండ్రి నాయన, లేఖనం నీది, నీ వాక్యం నీది నాయన. మమ్మల్ని బలపరచుటకు, మమ్మల్ని సరిదిద్దుటకు, మమ్మల్ని నాయన ఏ విధంగా మేము నడుచుకోవాలో పరిశుద్ధతలో నేర్పించుటకు మాకు ఇచ్చిన ఈ వాక్యంకే వందనాలు. ఎల్లప్పుడూ నీకు సమీపంగా ఉండి నీకు ఇష్టం లేని విషయాలలో మేము జోక్యం చేసుకోకుండా పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ నాయన, మీరు నీ కుమారుడు ద్వారా ఇచ్చిన త్యాగాన్ని అర్థం చేసుకుంటూ మేము భూమి మీద జీవించినంత కాలము పరిశుద్ధత కోసము నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఎల్లప్పుడూ నాయన అమర్చి నడిపించు తండ్రి. ఈ సమయంలో ఈ లేఖనాలు నీ హస్తాల మీద అప్పచెప్తున్నావు. వింటున్న వారిని దీవించు. అదేవిధంగా నాయన మరి బోధించుచుండగా నాకు సహాయం అనుగ్రహించు. మా అందరినీ కూడా నీ యొక్క మాటలతో మమ్మల్ని బలపరుస్తావని, ఈ సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తూ నీ సిలువకి మహిమ తీసుకొస్తావని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొక ఆదివార దినము మనకి దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు. ఈరోజు కీర్తనల గ్రంథం 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాము. అప్పుడప్పుడు మనము కీర్తనలు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ఒక వారము న్యూ టెస్ట్మెంట్, అదేవిధంగా ఇంకొక వారము నెలలో ఒకసారి మనము ఓల్డ్ టెస్ట్మెంట్ల నుంచి కూడా కొన్ని చాప్టర్స్ మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్లో దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరచుటకు, సరిదిద్దుటకు మనకి దేవుని వాక్యం మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని వాక్యము ఏంటి అంటే ఆయన ప్రేమ లేఖ మన కోసము రాసి ఉన్నాడు. భూమి మీద మనము సరి అయిన విధంగా దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించు విధానం ఏంటో మనకి లేఖనాలలో చక్కగా మనకి బోధించినట్టుగా చూస్తున్నాం. ఈ సమయంలో మనందరం కలుసుకొని కీర్తనలు 5వ అధ్యాయాన్ని, ఈ చాప్టర్ని మనము బ్రీఫ్గా మనం ఈరోజు ఆ ఒక చాప్టర్ని త్వరగా నేను ముగించాలని ట్రై చేస్తాను. మొదటిగా కీర్తనల గ్రంథము కేవలం దావీదు ఒక్కటే రాయలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే దావీదు ఒక్కడే రాశాడు అని అనుకొని దావీదు కీర్తనలు అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు రాశాడు 73 కీర్తనలు. కీర్తన గ్రంథం అంతట్లో 73 కీర్తనలు దావీదు రాసినట్టుగా చూస్తున్నాం. దాంట్లో ఇంకొక 12 కీర్తనలు మరి ఎవరు రాశారో తెలియదు, కానీ దావీదు రాసినట్టుగా చాలా మంది ఏమంటారంటే దావీదు రాసింటాడు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మోషే కూడా ఒక కీర్తనలలో ఒక అధ్యాయం రాసినట్టుగా చూస్తున్నాం. మరి ఏతాను అనే వ్యక్తి ఇంకొక అధ్యాయం రాసినట్టుగా చూస్తున్నాము. హైమాను అనే వ్యక్తి ఇంకొక అధ్యాయం రాసినట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా సలమోను 2 అధ్యాయాలు రాసినట్టుగా చూస్తున్నాము. కొరాహు పిల్లలు 11 అధ్యాయాలు రాసినట్టుగా చూస్తున్నాము. దాని తర్వాత ఆసాపు అని దావీదు దగ్గర ఉన్న వర్షిప్ లీడరు ఒక 12 అధ్యాయాలు రాసినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత ఆర్ఫన్స్ అంటారు, అవి మిగతా 50 అధ్యాయాలు చూస్తాం. మొత్తానికి ఈ విధంగా కీర్తన గ్రంథములో అనేకులు రాశారు. వీటన్నిటిని కూడా అమర్చి మనకి చక్కగా ఈ కీర్తనల గ్రంథం ఉన్నట్టుగా చూస్తున్నాం. కీర్తనలు 5వ అధ్యాయం మాత్రం దావీదు రాశాడు. 3, 4, 5 అధ్యాయము ఎప్పుడు రాశాడు అంటే రాజకుమారుడైన అబ్షలోము దావీదుని తరుముతూ ఆయనని చంపాలి, నశింపజేయాలని ప్రయత్నం చేస్తూ ఆ సింహాసనం కోసము ప్రయాసపడుతున్నాడు అబ్షలోము తరిమి వేసినప్పుడు దావీదు రాసిన ఈ కీర్తనలు అనమాట. 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయం, ఈ 3 కూడా అబ్షలోము టైంలో రాసినట్టుగా చూస్తున్నాం. ఆయన ఎంతో బాధగా ఉన్నాడు దావీదు. దేవునికి ఎంతో హృదయానుసారిగా జీవిస్తూ ఆయన జీవితం అంతా కూడా అనేకమైన ప్రార్థనలతో దేవునికి ఈ యొక్క లేఖనాలు రాసినట్టుగా చూస్తున్నాం. కీర్తనలు 5వ అధ్యాయం కూడా ఒక విధంగా చూస్తే అది మనకి ఒక ప్రార్థన సబ్జెక్ట్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రేయర్ చేస్తా ఉన్నాడు. కానీ ప్రేయర్లో ఒక ముఖ్యమైన పాయింట్స్ ఏంటో, దేవునికి అసహ్యం పుట్టించేది ఏంటో ఈ కీర్తనలు 5లో చక్కగా వివరించినట్టుగా చూస్తున్నాం. కొన్ని విషయాలు దావీదు అక్కడ రాస్తున్నాడు. అది చదివినప్పుడు మనకు అర్థం కావాలి ఏంటంటే నిజంగా ఇది దేవునికి ఇష్టం లేని విషయాలు కనుక మనం దూరంగా ఉండి మనం జాగ్రత్త పడటము మన జీవితానికి ఒక ఆశీర్వాదకరమని మనము
జాగ్రత్తగా మనము ఈ యొక్క అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఈ అధ్యాయాన్ని మనము 5 భాగాలుగా మార్చొచ్చు. 5 భాగాలు చేయొచ్చు ఈ అధ్యాయాన్ని. ఇది 12 వర్సెస్ మనకి దీంట్లో కనిపిస్తాయి. 12 వర్సెస్ లో మనకి 5 పార్ట్స్ ని ఈ యొక్క అధ్యాయాన్ని మనము డివైడ్ చేయొచ్చు. సో 1 to 3 వర్సెస్ వచ్చేసి 1 నుంచి 3 వచనాలు దేవునికి ఒక హంబల్ రిక్వెస్ట్, అనగా తగ్గించుకొని దేవునికి ఎలాగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడో ఆ తగ్గింపు మాటలని మనము 1 to 3 వర్సెస్ లో మనము చూస్తాము. దాని తర్వాత 4 to 6 వర్సెస్ చూస్తే దేవునికి ఏది ఇష్టం లేదో, అసహ్యమో అనే విషయాలు అక్కడ 4 నుంచి 6 వచనాలు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత 7వ వచనము వచ్చేసరికి ఆయన గురించి, ఆయన ఎట్లాంటి వ్యక్తో అక్కడ దేవునికి తెలియజేయటం చూస్తున్నాం. 8 నుంచి 10 వచనాలు వచ్చేసి తన శత్రువుల గురించి కాపుదల కోసము ఆయన దేవునికి రిక్వెస్ట్ అడిగినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత 11, 12 వచనాలు ఎలా తన బిడ్డలని కాపాడుతాడు అనేది చూస్తాం. మొత్తానికి ఇది 5 పోర్షన్స్ గా డివైడ్ చేసి మనము బోధించేటప్పుడు కానీ, ధ్యానం చేసేటప్పుడు కానీ, నేర్చుకునేటప్పుడు కానీ, పిల్లలకు నేర్పించేటప్పుడు కానీ మనము ఈ 5 పాయింట్స్ గా డివైడ్ చేసి దీన్ని చదివినప్పుడు కరెక్ట్ గా మనకి ఈ అధ్యాయాన్ని మనకి చక్కగా అర్థమవుతుంది. ఈ సమయంలో మొదటి వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నా మాటలు చెవిన బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. దావీదు మహారాజు మొదలు పెడుతూ ఏమంటున్నాడు అంటే, దేవునికి ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాడు. దేవా నా మాటలని లక్ష్య పెట్టు అని అంటున్నాడు. ఒక దీనమైన తలంపు కలిగి ఆయన ఒక రిక్వెస్ట్ రీతిగా, ఒక హంబుల్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ మనకు తెలుస్తా ఉన్నది. ఎప్పుడైతే మనము అడిగే విధానము ఒక ప్లీజింగ్ వేగా ఉన్నప్పుడు, తగ్గించుకొని అడుగుతున్నప్పుడు ఆ రిక్వెస్ట్ కి మనకి జవాబు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రార్థనలో మొదటిగా మొదలు పెడుతూ దేవునికి ఒక దీనమైన మనస్సుతో మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అలానే మనం బైబిల్లో చూసినట్లయితే ఎల్లప్పుడు కూడా హంబుల్ ప్రేయర్కే, తగ్గించుకొని మొరపెట్టినప్పుడే దేవుడు వారికి జవాబిస్తాడని వాగ్దానం చేశాడు. ఈవెన్ ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా మనకి వాగ్దానం చేశాడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14లో మనం చూస్తాం. తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టి తన పాపం నుంచి విడిచిపెట్టినప్పుడు పరలోకం నుంచి చూస్తున్న దేవుడు వారిని స్వస్థపరిచి సహాయపడతాడని ఆ దేశం గురించి మాట్లాడుతూ వారికి తగ్గింపు గురించి నేర్పించినట్టుగా చూస్తున్నాం. సో ఆల్వేస్ వెన్ యూ ప్రే, నువ్వు ఎప్పుడైనా సరే దేవునికి ప్రార్థించేటప్పుడు ఎల్లప్పుడూ తగ్గింపుతో, హృదయంతో ఆయన సన్నిధికి రావాలి. కొంతమంది దేవునికి డైరెక్షన్ ఇస్తారు. దేవా నువ్వు ఇది చేస్తావా లేదా, నాకు సహాయం చేస్తావా లేదా, లేకపోతే నేను గుడికి రాను, లేదంటే నేను చర్చికి ఆరాధన చేయను అని చెప్తూ రకరకాలుగా మనుషులు దేవునికి డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఈయన ఒక డైరెక్షన్ తీసుకునే విధంగా ప్రార్థన ఉంది. ఈయన ఏమంటున్నాడంటే, అయ్యా మై హంబుల్ రిక్వెస్ట్. దావీదైతే ఎంతో తగ్గించుకొని ప్రార్థించుచున్నాడు. బైబిల్లో లూకా సువార్త 18:9 నుంచి 14లో కూడా మనం చూస్తే 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళారు. ఒకడు సుంకరి, ఇంకొకడేమో పరిసయ్యుడు. సుంకరి తల కూడా పైకి ఎత్తకుండా రొమ్ము కొట్టుకుంటూ దీనంగా దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నట్టు, నేను పాపిని అని. పరిసయ్యుడేమో దేవునికే చెప్తున్నాడు ఆయన నీతి కార్యాల గురించి. దేవునికి సమస్తము ఎరిగినవాడు దేవుడు. కానీ పరిసయ్యుడు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. కానీ ఆ ఒక దీనుడు అయిన ఆ ఒక ట్యాక్స్ కలెక్టర్ ఎవరైతే సుంకరి ఉన్నాడో ఆ ప్రార్థనని దేవుడు ఆలకించి ఆయన ఎక్కువ కృపతో ఆయన అక్కడి నుంచి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అలాగా దేవుడు తగ్గింపు ప్రార్థన గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 18లో నేర్పించినట్టుగా చూస్తున్నాం. సో ఈ విధంగా ఎల్లప్పుడు ఎప్పుడు కూడా రిక్వెస్ట్ మనం ఇచ్చేటప్పుడు మనము దేవునికి తగ్గింపుతో ప్రార్థించటము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థించేవాడు సరైన విధంగా ప్రార్థన చేస్తే ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు తీర్చగలుగుతాడు. మనుషుల మీద ఆధారపడి మనుషుల దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే వారు దేవుని దగ్గర చేయి చాచినప్పుడు, దేవుని దగ్గర సహాయానికి కోరిన వారు ఎప్పుడైతే తగ్గించుకొని సహాయం కోరుతారో వారికి తప్పక అన్ని సమస్యల నుంచి దేవుడు ఆయన మనకి సహాయపడతాడు. ఆ వాగ్దానం దేవుడు చేశాడు. కానీ అనేకులకి జవాబు రాదు. ఎందుకు తెలుసా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు దేవునికి మొరపెట్టరు, ఆ విశ్వాసం ఉండదు.
సమస్యలో దేవుణ్ణి అడగాలనే విశ్వాసం ఉండదు కనుక దేవుని దగ్గరికి వెళ్ళరు. సొంత ప్రయాసాలతో దాన్ని సాల్వ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. లాస్ట్‌కి ఫెయిల్ అయిపోతారు. అంతేకాకుండా ఒకవేళ దేవునికి అడిగినాను, ఒక హంబుల్ రిక్వెస్ట్ అనేది దేవుని దగ్గర ఉండదు. ఒక కఠినంగా మాట్లాడటం, లేదంటే పాపం చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఏదో ప్రేయర్ చేస్తే జవాబిస్తాడంటే అక్కడికి కూడా జవాబు రాదని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుంటాం. ఈవెన్ కింగ్ ఆహాబ్ అండి, ఎంత డేంజరస్ కింగ్ మనందరికి తెలుసు. యెజెబెల్, ఆహాబ్ అని ఇద్దరు భార్యాభర్తలు బైబిల్లో మనం చూస్తాం. ద వర్స్ట్ పీపుల్ అని అనుకోవచ్చు బైబిల్లో. ఆహాబు ఘోరమైన పాపం చేసిన వ్యక్తి. యెజెబెల్ అయితే ఒక మర్డరర్. యాక్చువల్ గా చూస్తే ఒక నరహంతకురాలు ఆమె. అనేకులని ఇశ్రాయేలుని రాంగ్ డైరెక్షన్ లో నడిపించింది. అట్లాంటి ఆహాబు ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు. 1 రాజుల గ్రంథం 21లో చూస్తాము. ఎప్పుడైతే ఆహాబు కన్నీటితో ఆయనకు వచ్చే ఉగ్రత గురించి ప్రవక్త చెప్పినప్పుడు ఏడుస్తూ దేవుని దగ్గర మొరపెడతాడు. ఎప్పుడైతే తగ్గించుకొని ఏడుస్తూ కన్నీటితో మొరపెట్టాడు అంత పెద్ద రాజు, దేవుడు వెంటనే ఆ తగ్గింపును చూసి దేవుడు ఏం చేశాడంటే వర్తమానం పంపించాడు. ఈ ఉగ్రత నీవు బతుకున్న కాలంలో రాదు, కానీ నీ తర్వాత జనరేషన్ కి పంపిస్తానని ఆయనకి ఆ ఉగ్రతని ముందుకు నెట్టేసినట్టుగా చూస్తున్నాం. అలాగా ఆహాబు జవాబు పొందుకున్నాడు. ఈవెన్ కింగ్, ఎన్ ఈవిల్ కింగ్ లైక్ ఆహాబ్, ఆయన కూడా దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకున్నాడు ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు. అందుకే దావీద్కి ఈ విషయం తెలుసు కనుక ఆయన ఎప్పుడు ప్రేయర్ చేసినాను మీరు చదివినప్పుడు కీర్తనలలో వెరీ హంబుల్ గా అన్నమాట, ఎంతో తగ్గించుకొని కన్నీటితోటి ఆయన పడక తడిస్తున్నదని బైబిల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఎంతో రిక్వెస్టింగ్ గా వేగా దేవునికి మొరపెట్టడం. ఆ కీర్తనలు చదివినప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అదే ఏంటంటే, వెన్ యూ కమ్ టు గాడ్, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు మోకాలు ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టేటప్పుడు నీ రిక్వెస్ట్ ఎంత పెద్దదని ఉండొచ్చు, ఎంత చిన్నదని ఉండొచ్చు, అవన్నీ దేవుడు తీరుస్తారు. కానీ అడిగే విధానం అనేది మనం నేర్చుకోవాలి. ఏంటంటే మనం మాట్లాడుతున్నది సృష్టికర్తతో. కాబట్టి మనము ఎంతో ఆసక్తితో అనగా హృదయపూర్వకంగా మన హృదయంలో ఉన్న బాధని తగ్గించుకొని దేవునికి చెప్పినప్పుడు వెంటనే దేవుడు దాన్ని నీ జీవితంలో దాని నుంచి తీసేస్తాడు. ఇక్కడ దావీదుకు పెద్ద సమస్య, మరణం అనే సమస్య, సింహాసనం పోగొట్టుకునే సమస్య వచ్చింది. ఈ సమస్యలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనే సమస్యలో ఉన్నాడు. ఆ సమస్య గురించి దేవుని దగ్గర ఎంతో తగ్గించుకొని మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. ఈవెన్ హిజ్కియాను కూడా బైబిల్లో మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతములు 32లో చూస్తాము. హిజ్కియా తగ్గించుకొని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు కన్నీటితో దేవుడు ఆయనకి జవాబిచ్చినట్టుగా చూస్తున్నాం. సో ఈ విధంగా హంబుల్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ వర్స్ లో మనకి నేర్చుకోవాలి. సెకండ్ వర్స్ మనం చూసినట్లయితే అని చూడండి ఎలా దేవుని కనపరుస్తున్నాడో. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవు కాక నాకు ఎవరున్నారు, సహాయం చేసేవాడివి నువ్వే అని ఎంతో చక్కగా దేవుని గణపరుస్తూ ఆయన మొరపెడుతున్నట్టు సెకండ్ వర్స్ లో మనం చూస్తుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన నేర్పించినప్పుడు అదే నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి ఇక్కడ నా దేవా అంటున్నాడు. అక్కడ మా తండ్రి అనే పదము అక్కడ ఒక ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్ నేర్పించేటప్పుడు శిష్యులకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అది ఉపయోగించినట్టుగా చూస్తున్నాం. అలాగా మనం కూడా ఎప్పుడు కూడా దేవుని ఘనపరుస్తూ ప్రార్థనలో మహిమపరచాలి. ఎందుకంటే ఈరోజు నిన్ను కాపాడిన వాడు దేవుడు, కునుకడు నిద్రపోవట్లేదు. నీకు ఒక కుటుంబం ఇచ్చింది దేవుడే, నీకు ఇచ్చే సమస్తము దేవుందే, ఇది నీవు సంపాదించుకుంది కాదు. ఒకవేళ నువ్వు అతిశయపడి నేనేదో సంపాదించాను అని అనుకుంటే ఒకటి తెలుసుకోవాలి, దేవుడు నీ శరీరంలో శక్తినిచ్చాడు కనుక నీకేదైనా ఈరోజు ఉన్నది. ఈరోజు ఏది ఉన్నా ఆయన దయా కనికరము, ఆయన ప్రేమించే దేవుడు కనుక తండ్రిగా మనకుండి అన్ని మనకి చూసుకుంటా ఉన్నాడు. అందుకే మనం అర్థం చేసుకోవాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? పరలోక రాజ్యం అనే బహుమానం ఇయటానికే మన భూమి మీదకి వచ్చి మన కోసం సెలవులో రక్తం కార్చాడు. అంత గొప్ప త్యాగాన్ని ఇచ్చిన దేవుడు భూమి మీద అన్ని ఇస్తున్నాడు. ఆ త్యాగం కూడా చాలా మందికి అర్థం కాదు. భూమి మీద ఉన్న మన ఆశీర్వాదాలు మనకి అర్థం కాదు. అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి నువ్వేమిచ్చావనే ప్రశ్నిస్తాం, కానీ ఆయన కోసం మనం ఏమి కూడా చేయము.
ఎప్పుడు కూడా మనుషులు ఏం పొందుకుంటున్నాము దేవుని దగ్గర నుంచి, లోకంలో ఏం సాధిస్తున్నాం అనే పాయింట్ మీద ఉండకూడదు. టైం వేస్ట్ అయిపోతుంది ఈ ఆలోచనలలో పడిపోయి. నేనేం చేస్తున్నా దేవుని కోసము అనే ఆలోచన కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. నేనేం చేస్తున్నా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటూ, నేను రిటర్న్ ఏం చేస్తున్నా దేవుని కోసము, ఏ విధంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను, ఏం చేసి దేవునికి రుణంగా ఉండగలను, నా సంతానం కోసం, నా 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 భార్య కోసం, లేదంటే భర్త కోసం ఉండొచ్చు, లేదంటే ఇల్లు కోసం ఉండొచ్చు, వస్తువులు ఇవన్నీ, ఆహారము, నీళ్లు, సమస్తము దేవుడిస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా పరలోక రాజ్యము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, రక్షణ ద్వారా మనకిస్తున్నాడు. అంత గొప్ప త్యాగంకి నేనేం చేయగలుగుతున్నాను ఈ లైఫ్లో, ఉన్న షార్ట్ లైఫ్, మేబీ 60 or 70 years, మేబీ 80, ఐ డోంట్ నో. దాని తర్వాత అయితే ఎట్లయినా మరణించాల్సిందే. సో ఈ షార్ట్ లైఫ్లో నేనేం చేస్తున్నా దేవుని కోసము అనే తలంపు అనేది చాలా ప్రాముఖ్యము. దుష్టుడు ఆ తలంపే నీకు రానియాడు. సో ఈయన ఏమంటున్నాడు అంటే ప్రేయర్లో దేవుని ఘనపరుస్తున్నాడు ఎంతో చక్కగా. 3rd verse కూడా చూసుకుందాము. యెహోవా ఉదయంన నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయంన నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును. ఎర్లీ మార్నింగ్ నేను వచ్చి నీకు మొరపెడుతున్నాను. జస్ట్ లైక్ ఈవెన్ జోబ్, యునో, గ్రేట్ మెన్ మనం బైబిల్లో మనం చూస్తాం. జోబ్ కానీ, దావీదు కానీ, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ, దానియేలు కానీ, వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ లేవంగానే దేవునికి ప్రార్థించటము అనేది వీరికి ఉన్న గుణం. అందుకే మనం కూడా నేర్చుకోవాలి. బిలీవర్స్కి ఉండాల్సిన గొప్ప మార్క్ ఏంటి తెలుసా అండి? ఈ వ్యక్తి దేవుని యొక్క విశ్వాసి అనటానికి ఒక గుర్తు ఏంటి తెలుసా? మొదట స్థానం దేవునికి ఇస్తారు. దేవునితో ఎక్కువగా మాట్లాడే గుణం ఉంటుంది. ఆ గుణం నీకు ఉందంటే యు ఆర్ రియలీ క్లోజ్ టు గాడ్. అంతే. దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావు, సమీపంగా ఉన్నావు. ఆ విధంగా మనం పరీక్షించుకోవచ్చు మనం ఎవరితో సమీపంగా ఉన్నాము. కొంతమంది ఉదయం లేస్తే డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. డెవలప్ చేసేది దేవుడు అనే విషయం మర్చిపోతారు. భూ సంబంధమైన డెవలప్మెంట్ గురించి అదే మైండ్లో పడిపోయి ఇంకా వాళ్ళని మోసపరిచేస్తుందా ఆ తలంపు, లాస్ట్కి దేవుడి నుంచి దూరం చేస్తుంది. అందుకే మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఉదయం లేచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోవాలి. ఈ దావీదు లో ఈ కీర్తనలో చెప్తున్నాడు, ఎర్లీ మార్నింగ్ నేను మొరపెడుతుంటూ ఎదురు చూస్తుంటా దేవా, నేను ఎదురు చూస్తూ నేను వెయిట్ చేస్తున్నాను ఈ జవాబు కోసం అని ఒక ఫెయిత్ స్టేట్మెంట్ కూడా దీంట్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా ఫస్ట్ 3 verses లో ఫస్ట్ సెక్షన్ లో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే హంబుల్ రిక్వెస్ట్ అనేది మనకి Psalms 5లో మనకు అర్థమవుతా ఉన్నది. అందుకే Psalms 5 చదివేటప్పుడు గ్రేట్ లెసన్స్, మనము కీర్తనలు 5 చదివేటప్పుడు మనం ఎన్నో పాఠాలు మనము నేర్చుకోవచ్చు. వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఎనీ టైం నువ్వు మొరపెట్టేటప్పుడు నీ తగ్గింపు ప్రార్థనకే జవాబు వస్తుంది. కనుక తగ్గించుకొని దేవునికి నీ రిక్వెస్ట్ని దేవునికి తెలియచేయటం నేర్చుకోవాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వే చూస్తావు అది ఎంత పెద్ద రిక్వెస్ట్ ఉండొచ్చు, ఎంత చిన్న రిక్వెస్ట్ ఉండొచ్చు, వాటన్నిటిలోని దేవుడు జోక్యం చేసుకొని నువ్వు అడిగావు కనుక, ఆయన న్యాయవంతుడు కనుక దేవుడు ఇంకా ఆయన నీకు జవాబు ఇవ్వాల్సిందే. కనుక దేవుడు తప్పక నీకు జవాబిస్తాడు. 1 to 4 verses వచ్చేసి సెకండ్ సెక్షన్. దేవునికి ఇష్టం లేని ఈ అసహ్యమైన విషయాలు చెప్తా ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి 1 to 4 verses. ఎందుకంటే ఈ అసహ్యమైన విషయాలు మనకు తెలియకపోతే, తెలియకుండానే మనం కూడా దేవునికి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తాం. ఏం చెప్తున్నాడో చూద్దాం, ఏమంటున్నాడో చూద్దాం. 4వ వచనం నుంచి చూసుకున్నాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూస్తున్నారండి ఏమంటున్నాడు? దుష్టత్వము జరిగించు వారిని చూసి దేవుడు ఆనందించాడంట. దుష్టత్వము, అన్ని దుష్కార్యములు చేసేవారు. సింపుల్ గా చెప్పాలంటే దేవునికి ఇష్టం లేని పాపాలు, దేవునికి వాక్యానికి విరుద్ధమైన పాపము. దుష్టత్వం అంటే మనకి వీడి దుష్టుడు రా అని వాడి క్రియల ప్రకారంగా మనం చెప్పొచ్చు. వాడి యొక్క తలంపులు, వాడి యొక్క నడతని చూసి చెప్పొచ్చు. అలాంటి వారిని చూసి దేవుడు అంట సంతోషించాడంట. వారిని చూసి దేవుడు సంతోషించాడు. అందుకే గుర్తుపెట్టుకోవాలి, దుష్టత్వం జరిగించి వాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వారు దేవుని సంతోషపరచలేరు. ఇంకేమన్నాడు చూద్దాం. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనం చేయవారు ఎవరిని ఉంటే దేవుని దగ్గర అసలు చోటే లేదంట. అర్థమవుతున్నాడే? దే విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు హెవెన్. ఇంకో మాటలు చెప్పాలంటే ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ దేవుడు దేవుని దగ్గర వారికి స్థానం లేదు. ఈ యొక్క దుష్టత్వము గురించి మాట్లాడుతూ 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో చక్కగా మనకి వివరించాడు.
దావీదు ఇక్కడ వివరించలేదు, కానీ 1 పేతురు 2:2 కానీ అదే విధంగా పాల్ ఐ థింక్ చాలా గొప్పగా కొలసీలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు దుష్కార్యములు ఏంటో. ఈ దుష్కార్యముల గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చూద్దాం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని, ఏమంటున్నాడు తెలుసా అండి? ఈ దుష్కార్యములు పాపం గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, కపటమైన హృదయం అంట, వేషధారణ అంట, అసూయలు అంట, దూషణ మాటలు అంట, ఇవన్నీ కూడా మానేసేయాలంట. పేతురు గారు చెప్తా ఉన్నారు మనకి. దేవుడు పేతురు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏమంటున్నాడు తెలుసా అండి? ఒక ప్యూర్ మిల్క్, వర్డ్ ఆఫ్ గాడ్, దాన్ని అపేక్షించు అంటున్నాడు. అంతేగాని దుష్కార్యములు వదిలేమన్నాడు. ఎందుకు తెలుసా అండి? ఈ దుష్కార్యముల ద్వారా నువ్వు దేవుని దగ్గర స్థానం పొందుకోలేవు, దేవుని సంతోషపరచలేవు. అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే దుష్కార్యములకి ఒక శిక్ష వస్తుంది అని లేఖనాలు సెలవిస్తా ఉంది. యూదా ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరిని దేవుడు వదలడు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎవరిని వదలలేదు, న్యూ టెస్ట్మెంట్ లో కూడా వదలడు అని దేవుడు యూదా గ్రంథంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఓ మనిషి పాపం చేస్తే ఎలా శిక్షించబడతాడు అనేది చక్కగా మాట్లాడాడు. అన్నిటికన్నా డేంజర్ శిక్ష అన్నారు కాకి. కనుక మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే కపటమును అని అన్నాడు. ఓకేనండి, కపటమును అనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. కపటము అంటే ఏంటి తెలుసా అండి? ఒక మోసకరమైన జీవితం. వేషధారణ అంటే మనందరికి తెలుసు. అది ఎలా ఉంటదంటే 2 రకాలైన తలంపులు గలవాడు. కనిపించేది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. వేషధారణ. అసూయ పడతా ఉంటారు ఒకరి మీద ఒకరు. సంఘాలలో అసూయ పడుతుంటారు, సువార్థికులు అసూయ పడుతుంటారు, దాని తర్వాత కుటుంబాలు అసూయ పడుతుంటారు, అన్నదమ్ములు అసూయ పడుతుంటారు, అక్క చెల్లెలు అసూయ పడుతుంటారు. అసూయ వచ్చిందంటే డేంజరస్ గా ఆ వ్యక్తి మారిపోతా ఉంటాడు. అసూయ అనేది అన్నిటికన్నా డేంజరస్. అలాగా మనము చూసినట్లయితే అనేకమైన రాజులు అసూయ పడిపోయినట్టుగా చూస్తున్నాం. దూషణ మాటలు అంట. కొంతమందికి నోరు ధరిస్తే దూషిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం కాదు అనుకుంటారు. మనుషుల ఎదుట అలా మాట్లాడితే గ్రేట్ అనుకుంటారు. కానీ ఆ దూషణనే దేవుని నుంచి నేను దూరపరిచేస్తూ ఉంటుంది. నోరుకి ఎంతో కాపుదలు ఉంచుకోవాలి. కానీ చాలా మందికి ఇది తెలియదు. యాక్చువల్గా ఏంటి తెలుసా అండి? ఇలాంటి దుష్కార్యములు చేసే వారి ప్రేయర్కి జవాబు రాదు, వారి ప్రార్థనకి జవాబు రాదు. అందుకే ఏం చేయాలి? క్రైస్తవ బిడ్డలు అన్నిటి నుంచి దూరం ఉండాలంట, మానేసేయాలంట. వీటిని దూషణ మాటలు మానేసేయాలి, అసూయలు మానేసేయాలి, వేషధారణ ఉండదు. నువ్వు ఎప్పటికీ ఒకేలాంటి మనిషిగా ఉండాలి. కొంతమంది తగ్గించుకున్నట్టు మనుషులు ఎదుట ఎంతో యాక్టింగ్ చేస్తారు. ఏం ప్రయోజనము? అదొక వేషధారణ. ధర్మం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు, భక్తిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారు, లోపల మాత్రము దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ మనుషులకు కనబడాలని అనే జీవితాని కోసం ప్రయాసపడుతుంటారు. బ్రదర్ సిస్టర్, ఆల్రెడీ యు ఆర్ గాన్ అవే ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర లేడు అని బైబిల్ సెలవిస్తుంది. కపటమైన మాటలు ఇవన్నీ కూడా దుష్కార్యములు అంట. వీటిని మనం విసర్జించాలి. క్రిస్టియన్స్ కి ఇట్లాంటి గుణాలు ఉండకూడదు. క్రైస్తవులు వీటికి దూరం ఉండాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇలా చెప్తున్నాడు. ఎందుకు తెలుసా అండి? దావీదు ఇలాంటి అన్ని చెప్తూ నా లోపల ఇవి లేవు దేవా అని చెప్తున్నాడు. నేనైతే వీటనక పడట్లేదు అని చెప్తున్నాడు. ఇంకో మాటలు ఎందుకు దావీదు వీటన్నిటిని దేవుని దగ్గర వివరిస్తున్నాడు అంటే, దేవునికి వివరించడం కాదు, దేవునికి చెప్తున్నాడు ఆయన ప్రార్థనలు. ఎందుకంటే ప్రభువా ఇలా ఉంటారు, కానీ నేను వెతికేది వేరు దేవా అని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా అండి? 5th verse లో, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. 5 లో ఏం చెప్తున్నాడు తెలుసా అండి? డాంబికులు అంట దేవుని సన్నిధిలో నిలవరంట, అసలు నిలవరంట. ఓకే, చోటు లేదన్నాడు, ఆనందము లేదన్నాడు, ఆయన సన్నిధిలో నిలవరు అని చెప్తా ఉన్నాడు. ఎవరు ఆయన సన్నిధిలో నిలవరంట? డాంబికులు. అరగెంట్ బిహేవియర్ అంటారు బైబిల్లో. ఇంగ్లీష్ వర్స్ లో చూస్తే అరగెంట్ అంటే గర్వంగా మాట్లాడే వ్యక్తులు ఉండొచ్చు, డంబంగా ప్రవర్తించే వ్యక్తులు ఉండొచ్చు. నిజంగా ఒక ఫులిష్నెస్ అది. ఓకేనండి, జ్ఞానం ఉన్నాడు ఎవరు డంబంగా ప్రవర్తించాడు. ఎందుకంటే ఆ డంబము అనే పరిస్థితి జ్ఞానం ఉన్నోడికి అర్థమవుతుంది, పడిపోతాడు. లేఖనాలు సత్యం అనేది జ్ఞానం ఉన్నోడు అర్థం చేసుకుంటాడు. అజ్ఞాని భూసంబంధమైన ప్రయాసాలలో ఉంటాడు ఎప్పుడు కూడా. జ్ఞానం గలవాడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం గొప్పగా పొందుకోగలనని దేవుణ్ణి పట్టుకొని నడుస్తాడు.
ఈ డంబము అనే ప్రవర్తన దేవుని సన్నిధిలో నిలవరంట, డంబంగా ప్రవర్తించే వారిని. హామాను చూసారా బైబిల్లో, ఎస్తేరు గ్రంథంలో చూస్తాం ఎంత డంబంగా ప్రవర్తించాడు. చివరికి ఆయనకి మరణశిక్ష వచ్చింది. ఈయన డంబంగా ప్రవర్తించి తగ్గింపు గల వారిని, మొర్దెకాయిని హాని చేయాలని ట్రై చేస్తున్నాడు. ఆయనకు తెలీదు హామానికి ఆల్రెడీ దేవుడు ఆయన మీద స్కెచ్ చేసి పెట్టాడు. ఎంతనా పరిగెత్తనియండి డంబంగా ప్రవర్తించే వాళ్ళు ఒకరోజు పడిపోవాల్సిందే. హామాను ఆయన జీవితంలో మరణశిక్ష తెచ్చుకున్నాడు డంబంగా ప్రవర్తించి. సన్హరేబు అనే రాజు ఉంటాడండి 2 రాజుల గ్రంథం 32లో. చదవండి ఎప్పుడన్నా, చాలా బ్యూటిఫుల్ చాప్టర్. దేవుడు చేసిన గొప్ప కార్యాలు అక్కడ కనిపిస్తుంది. ఆ రాజు వచ్చి ఎవరు దేవుడు అంటాడు. ఎవరు హిజ్కియా ఆశ్రయించే దేవుడు? ఎవరు మిమ్మల్ని కాపాడలేడు. నేను అన్నిటినీ ఓడించుకుంటా, నేను అన్ని దేశాలని నేను ఓడించుకుంటూ వచ్చాను, నా చేతుల నుంచి ఎవరు నిన్ను తప్పించగలరా అని చెప్పి డంబంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏ రోజైతే డంబపు మాటలు నీ నోటిలో ఉన్నదో ఆ రోజే పడిపోయినాను. నీ క్రియని బట్టి నీకు ఫలం వస్తుంది. ఏ రోజైతే నువ్వు తగ్గించుకొని డంబంగా మాట్లాడకుండా నీ నోటిని కాచుకున్నావు, ధన్యుడవు నువ్వు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకున్నావు, నీకు ఏ అపవిత్రత అంటకుండా నువ్వు కాపాడుకున్నావు. అర్థమవుతున్నాడు. సన్హరేబు గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు. వెంటనే దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఘోరమైన ఉగ్రత వచ్చింది. ఉగ్రతకి కారణం అవుతుందంట డంబమైన ప్రవర్తన. క్రిస్టియన్స్ ఎప్పుడు సాఫ్ట్ నేచర్ ఉండాలి. యేసు ప్రభు వారు ఏమన్నారండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను. ఎంత మంచి మాట! సాత్వికుడను దీన మనస్సు గలవాడను. మనం ఎట్లున్నాం? ఆ సాత్వికం మన లోపల కనిపిస్తుందా? ఆ దీనమైన మనస్సు మన లోపల కనిపిస్తుందా? దిస్ ఈస్ ద హోల్ థింగ్ మనకు కావాల్సింది. ఇది లేకుండా ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్ళలేవు. బ్రదర్ సిస్టర్స్, సన్హరేబు అయితే ఘోరంగా ఉగ్రత తెచ్చుకున్నాడు దేవుని దగ్గర నుంచి, డంబంగా ప్రవర్తించి. ఆ చిన్న ప్రవర్తన, కొంచెం ప్రవర్తనని కంట్రోల్ చేసుకోలేరు. లాస్ట్కి అది డేంజరస్ ఉగ్రతకి మార్గం తీస్తుంది. కింగ్ ఉజయ్యా చూడొచ్చు, రాజను ఉజయ్యా 2 రాజుల గ్రంథం 15లో చూస్తాం. ఓకే, ఆయన అయితే కుష్ఠరోగంతో దేవుడు మొత్తాడు. ప్యాలెస్ ని పోగొట్టుకున్నాడు, పొజిషన్ ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఊరు అవతల ఆయన మరణం వరకు ఇంకా ఆయన అలా మూలుగుతూ చనిపోయాడు. ఎందుకు తెలుసా అండి? డంబమైన ప్రవర్తన. లేవీల కన్నా గొప్పవాడు అనుకున్నాడు. అనుకుంటూ ఆయన డంబంగా అరగంట్ గా మాట్లాడటం, అరగంట్ గా బిహేవియర్. లాస్ట్ కి ఏమైపోయిందంటే ఆయనకి ఒక దేవుడు లెప్రసీతో స్టక్ చేశాడు. సౌలు డంబంగా ప్రవర్తించాడు. ఏమైందండి? సౌలు ఆయన జీవితాన్ని ఉగ్రత తెచ్చుకున్నాడు. ఫరో రాజు డంబంగా ప్రవర్తించాడు. ఏమైంది? ఆయన ఫరో రాజుకి దేవుని ఉగ్రతలు చూశాడు. కోరాహు వారి యొక్క సంతానము, వారు డంబంగా ప్రవర్తించారు. కోరహాత్ వాళ్ళ సంతానం ఏమైపోయింది? వారిని భూమి ఓపెన్ అయ్యి వారు భూమిలో పడ్డట్టుగా చూస్తున్నాం. అందుకే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాలి, క్రిస్టియన్ షుడ్ ఆల్వేస్ బీ సాఫ్ట్ నేచర్ అనమాట. బీ లైక్ ఎట్లాంటి హృదయం అంటే ఒక సాఫ్ట్ హార్టెడ్ ఉండాలి మనం ఎప్పుడు కూడా, సాత్వికంతో. అర్థమవుతుందండి? అదే నిన్ను ఆశీర్వాదకరంగా, నువ్వు బలవంతుడవు అంతే. సాత్వికులు బలవంతులండి, బైబిల్ చెప్తుంది. అలాంటి వారి పక్కన దేవుడు ఉంటాడంట, అలాంటి వారిని దేవుడు దృష్టిస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరంటండి. నీ దేవుని సన్నిధిలో డాంబికులు అంటే సాత్వికులు నిలుస్తారు అని అర్థం. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోతాడంట అహంకారపు మనస్సు ఉంటే. అహంకారపు మాటలు, అహంకారపు మనస్సు. ఈవెన్ సామ్స్ 10 కూడా చెప్తుంది అహంకారంతో మాట్లాడటం. ఈవెన్ 1 శామ్యూయల్లో కూడా మనం చూస్తాం అహంకారమైన మాటలు అని గురించి మాట్లాడతాం, చూస్తాం. ఆ విత్తనానికి ఒక ఫలం వస్తుంది. ఏంటి ఆ ఫలం తెలుసా అండి? పడిపోటకు ముందు ఇది నడుస్తుందంట. అంతేకాదు, నాశనానికి ముందు గర్వం నడుచును. ఒక వ్యక్తి నాశనం అవుతాడు గర్వం వస్తే మాత్రం. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో రాసి పెట్టుకోవాలి. సో దట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ కెన్ లెర్న్ టు బి హంబుల్ బిఫోర్ ద లార్డ్ అండ్ ఆల్సో బిఫోర్ ద పీపుల్. మనుషుల ఎదుటను అందరి ఎదుట తగ్గించుకొని జీవించటము అనేది నేర్చుకున్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వెప్పుడు కూడా ఇంకా నీకు నీ ప్రార్థనకు కానీ అన్నిట్లో కూడా దేవుడు తన సీక్రెట్స్ ని అలాంటి వారి కోసము దేవుడు సిద్ధపాటు చేశాడంట. బైబిల్లో ఈ హంబుల్ పీపుల్ ని కాపాడిన విధానం చూస్తే ఆశ్చర్యం అవుతుంది. నాకైతే చదువుతున్నప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. ఇంకేం కావాలి మనకు అనిపిస్తుంది.
దేవుడు ఉంటే చాలు, ఇంకేం కావాలి మనకి. ఇఫ్ హీఈస్ దేర్ విత్ అస్, ఎవ్రీథింగ్ ఈజ్ అస్. మనకి అన్ని మనదే. వి హ్యావ్ ఎవ్రీథింగ్, అంతే. నెక్స్ట్ ఏమంటున్నాడు చూద్దామని. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. చూసారా, 1 by 1 పాయింట్ వైజ్ గా రాసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ ఏమో దుష్టత్వం అన్నాడు, చెడుతనం అన్నాడు. దాని తర్వాత డంబంగా ప్రవర్తించేవారు, 2 పాయింట్ చెప్పాడు. 3 పాయింట్ ఏమన్నాడు తెలుసా అండి, పాపం చేయవారందరూ అసహ్యులు. ఫస్ట్ లోనేమో నీ దగ్గర చోట్లేదు ఈ దుష్టత్వం జరిగించే వారికి అన్నాడు. ఆనందించవు అని చెప్పాడు, 2 పాయింట్స్. దాని తర్వాత డాంబికులు నీ సన్నిధిలో ఉండరు అని అన్నాడు. దాని తర్వాత ఇప్పుడు నీకు అసహ్యమైనది అంటున్నాడు. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. కింగ్ డేవిడ్ చెప్తున్నాడు, పాపం చేయి, అది ఏ సిన్ అని ఉండొచ్చు అండి. సిన్ కెన్ బి అ స్మాల్ థింగ్ ఆర్ ఎ బిగ్ థింగ్. నువ్వు ఎప్పుడైతే పాపం కోసం నిలబడ్డావు, ఆ రోజే దేవునికి నువ్వు అసహ్యుడవు. చిన్నప్పుడు మాకు సండే స్కూల్ అసహ్యం అంటే ఏందో అర్థమయ్యేది కాదు. ఓకే, ఈ పదాన్ని చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, అసహ్యం అనే పదం. అయితే ఒక స్టోరీ విన్నా సండే స్కూల్లో నేను. ఏంటి ఆ స్టోరీ తెలుసా అండి? ఒక డాగ్ ఆ ఒక కాలనీలో తిరుగుతూ చనిపోయింది. అది ఎలా చనిపోయింది అంటే ఒక మార్గంలో చనిపోయింది. సో దాన్ని పక్కకి నెట్టేశారు. అలా ఉండిపోయింది ఒక 4-5 days దాకా. ఆ కుక్క అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు ఆ 4-5 days అయిపోసరికి అక్కడ స్మెల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ స్మెల్ ఉంది కనుక మనుషులందరూ ఆ రూట్ లో వెళ్ళటానికే ఎంతో అసహ్యం కలుగుతుంది. అంటే ఆ ఊరు నుంచి, ఆ రూట్ నుంచి వెళ్ళాలంటే ఒక ఘోరమైన అసహ్యం పుడతా ఉంది వారికి, ఆ స్మెల్ అదంతా కూడా. కాబట్టి వారు రూట్ చేంజ్ చేసుకొని ఇంకో రూట్కి వెళ్ళిపోయారు. అలాగా చిన్నపిల్లలప్పుడు మాకు ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఏంటి తెలుసా అంటే, అసహ్యం అంటే ఏంటంటే, ఒక బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఎలా దూరం నుంచి నువ్వు వేరే రీరూట్ చేసుకుంటావో, దాన్ని సఫికేట్ అయి దూరం వెళ్ళిపోతావో, దేవునికి కూడా పాపం చేసే వారి నుంచి అంత దూరం వెళ్ళిపోతాడు అని ఈ అసహ్యం గురించి మేము సండే స్కూల్లో విన్నాం. బ్రదర్ సిస్టర్స్, నిజంగానే ఇట్స్ ట్రూ. నిజంగానే దేవునికి అసహ్యం పుట్టించేది పాపం జీవితం. పాపం చేస్తుంటే నాకేం కాదు అని అనుకోవచ్చు నువ్వు. నిజంగానే ఏం కాకపోవచ్చు, భూమి మీద నరకం అయితే వెళ్తావు కదా. బైబిల్ సెలవియట్లేదు కదా పాపం చేసే వారందరూ పరలోకానికి వెళ్తారని. ఈవెన్ గ్రేస్ ఉందని చెప్పి పాపం చేసినా కూడా పరలోకం పోరంట. రోమన్స్ లో చెప్పాడు పాల్ భక్తుడు, ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పాల్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. మనకి అన్ని దేవుని యొక్క మాటల్ని మనకి వివరంగా ఆ గ్రంథాలలో రాశాడు. ఆయన బుక్స్ అన్ని మనం ఎప్పుడు క్షుణ్ణంగా చదువుకొని మైండ్ లో పెట్టుకుంటే పాపం చేయం మనం. ఆయన అయితే చంపేయండి అన్నాడు పాపాన్ని. ఇంకా మనకి ఈ కీర్తనకారుడు అయితే దేవునికి అసహ్యమయ్యా అని అన్నాడు, కానీ పౌలు అయితే కిల్ ద సిన్ అన్నాడు. అంతే, ఆ పాపాన్ని నువ్వు చంపే, లేకపోతే అది నేను చంపేస్తుంది అన్నాడు. అది చంపేసే. అలాంటి చంపడం అంటే తెలుసా అండి, ఇంకెప్పుడు చేయొద్దు అన్నాడు. నీ జీవితంలో పాపం అది ఏదన్నా ఉండొచ్చు. పాపము లిస్ట్ ఆఫ్ సిన్ గురించి గలతీ 5:19 చూస్తాం. ఇంచుమించు 15 పాయింట్స్ చూస్తాము. దేవునికి అసహ్యమైన కార్యాలు ఏంటో 15 పాయింట్స్ చూస్తాం. అవన్నీ వివరించడానికి టైం లేదు, కానీ ఆ 15 పాయింట్స్ ఏ ఒక్కటి కూడా నీ హృదయంలో ఉంటే, నీ జీవితంలో ఉంటే నువ్వు దేవునికి అసహ్యుడవు, అంతే. పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించటము అనేది కష్టమైన విషయం కాదు. ఎవరన్నా నువ్వు ప్రేమించినట్లయితే వారి కోసం ఏదైనా చేయటానికే నీ కష్టం ఏది అనిపించదు. నీ దగ్గర ధనం లేకున్నా వారికి ఏదైనా బహుమతి ఇవ్వాలంటే కష్టపడటం, నువ్వు కష్టపడి సంపాదించి బహుమతి ఇస్తావు, అది కష్టం అనిపించదు నీకు. ప్రేమలో నువ్వు ఎంత కష్టపడ్డాను అది కష్టం అనిపించదు, కానీ సంతోషం అనిపిస్తుంది. అది ఎంత వేలైనా పర్వాలేదు. ప్రేమించే వారి కోసం నువ్వు ఎంత త్యాగం చేసుకుంటావు, అది నీకు ఎట్టి పరిస్థితుల్లో కష్టం అనిపించదు. అలానే దేవుని ప్రేమించే వారికి దేవుని నీతిని పరిశుద్ధంగా జీవించడం అనేది కష్టం అనిపించదు. ఎవరికి కష్టం అనిపిస్తుంది తెలుసా? దేవుని ఎరగని వాడికే. దురాశలని ప్రేమించుకొని ఎవరైతే ఆ ఒక సెల్ఫిష్ నేచర్ ఉంటుంది చూడండి, భయము భక్తి ఉండదో, వారికి అన్ని కష్టమే. ఎందుకంటే దే వాంట్ టు డూ దేర్ ఓన్ ఐడియాస్, అంతే. దేర్ డిజైర్స్, దే వాంట్ టు ఫుల్ఫిల్ దేర్ డిజైర్స్. కాబట్టి ఆ డిజైర్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ కాలేదో వారికి ఏమైపోతుంది అంటే వెంటనే ఇబ్బందికరంగా అనిపిస్తుంటది. సో అందుకే మనం తెలుసుకోవాలి ఏంటంటే, దేవునికి అసహ్యం పుట్టించేది పాపము మనిషి ఎప్పుడు చేస్తాడంటే, డిజైర్స్ ని, నీ ఓన్ డిజైర్స్ ని నువ్వు ఫాలో చేసుకోవాలన్నప్పుడు ఆ ఒక్క పాపాన్ని నువ్వు చేయటానికే పరిగెత్తుతా ఉంటావు. సో ఈ విధంగా కీర్తనకారుడు మనకి చెప్పుకుంటా వచ్చాడు. దాని తర్వాత ఏం చెప్పుకుంటూ వచ్చాడు? అబద్ధమాడు వారిని నశింపజేయుదువు. నీకు తెలుసా అండి, అబద్ధమాడు వారు, who లయింగ్ టంగ్ ఈజ్ సచ్ ఎ డేంజరస్ సిన్ అండి బైబిల్లో.
అబద్ధం అంటే కొంతమంది ఏమంటారు తెలుసా అండి, మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి వినే మాటలు. అబద్ధం ఆడొచ్చు, ఏం కాదు. ఒకరిని రక్షించడానికి అబద్ధం ఆడొచ్చు. బైబిల్ ఏమో అబద్ధాలకు తండ్రి సాతానుడు అనే అపవాదాన్ని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహానులో క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. ఇక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే అబద్ధము అనేది ఏం కాదు, ఒకరిని తప్పించడానికి అబద్ధం చెప్పొచ్చు అని చెప్తుంది. కానీ బైబిల్ ఒకటే చెప్తుంది, ఏ అబద్ధికులకి పరలోకంలో స్థానం లేదు. అబద్ధాలకి జనకుడు తండ్రి అపవాది సాతానుడు అని యేసుప్రభు వారు ప్రకటించినట్టుగా చూస్తాం. కొంతమంది ఇంకా ఇలా కూడా అంటారు, అబద్ధం ఆడి పెళ్లిళ్ళు చేయాలంటారు. పెళ్లిళ్ళు చేసి సంసారాలు పాడు చేస్తారు, మ్యాచెస్ అన్ని పాడు చేసేస్తారు. అబద్ధాలు చెప్పి లేదు ఎడ్యుకేషన్ ఉందని చెప్తారు, జాబ్ లేదు ఉందని చెప్పేస్తారు. అన్ని రకరకాలుగా అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసి వాళ్ళిద్దరిని పాడు చేసేస్తారు. ఆ మ్యాచ్ అనేది డిస్ట్రాయ్ అయిపోయి లాస్ట్ గొడవలతో కారణం ఏంటి తెలుసా అంటే ఈ అబద్ధపు జీవితమే. బైబిల్ వీటిని ఒప్పుకోవట్లేదు. క్రైస్తవులు ఎప్పుడు సత్యంగా జీవించాలి, అంతే. యూ షుడ్ నెవర్ లై. అబద్ధము మన జీవితానికి ఉండకూడదు, అంతే. సింపుల్ స్టేట్మెంట్. వెన్ యూ లై ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. నువ్వు అబద్ధం ఆడటానికి వీల్లేదు. అందుకే మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి ఏంటంటే అబద్ధములు ఆడువాడు చిక్కుపోయాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా, అబద్ధము ఆడువారిని నీవు నశింపజేస్తాడట. అంటే శిక్ష తప్పదు. అననీయ సఫేరా అబద్ధం ఆడిరండి, అంతే. వాళ్ళు చేసిన సింపుల్ స్టేట్మెంట్, జస్ట్ ఎ సింగిల్ లై, ఒక అబద్ధం ఆడారు. అబద్ధముని కవర్ చేసుకోవాలని చూశారు, కానీ దేవుని మరణశిక్ష వారికి వచ్చింది. ప్రకటన 21 అయితే మనము నరకంలో వెళ్ళే వారి లిస్ట్ రాశాడు. రాస్తే ఏమన్నాడు తెలుసా, ఆల్ లయర్స్ అన్నాడు. ఓకే, అబద్ధికులు అందరూను మండుచున్న మంటలో, అగ్నిగంధకంలో మండుచున్న మంటలో పడతారని ఉంది. అంటే అబద్ధికులు అంటే ఆల్ లయర్స్ అని అన్నాడు. ఆల్ అనే పదం ఉపయోగించాడు. అంటే నీకు అన్ని అబద్ధాలు దాంట్లో కవర్ అయిపోతాయి. ఆల్ లయర్స్, నాట్ జస్ట్ లయర్, ఆల్ లయర్స్ అన్నాడు. అబద్ధికులు అందరూ అని అన్నాడు. చూస్తున్నారండి, అలా చెప్పాడు. అందుకే నీ నాలుక సత్యం పలకాలి. సత్యం వైపు పరలోకం ఉంది, సత్యం వైపు దేవుడు అన్నాడు. గాడ్ ఈజ్ ట్రూత్. ఆయన సత్యవంతుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద మనకు సత్యాన్ని నేర్పించాడు, సత్యంగా జీవించాడు. మనం కూడా ఎల్లప్పుడూ వి షుడ్ హ్యావ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్ఫుల్. పిల్లలకు అబద్ధాలు చెప్తారు, పిల్లలు ఎప్పుడు నిన్ను నమ్మరు. మా నాన్న మా అమ్మ ఇప్పుడు అబద్ధాలు ఆడతారు, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా నేను నమ్మాలంటే కష్టమే అంటారు కొంతమంది పిల్లలు. బట్ వెన్ యు ఆర్ ట్రూత్ఫుల్ టు యువర్ చిల్డ్రన్, దే విల్ బిలీవ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు సత్యం పలకటం నీ పిల్లల దగ్గర జాగ్రత్త నేర్చుకుంటే ఎప్పుడు నిన్ను నమ్ముతారు. వాళ్ళు నువ్వు ఏది చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే వారికి తెలుసు మా నాన్న మా అమ్మ అబద్ధాలు చెప్పరు, కనుక వాళ్ళు ఏదైనా అడ్వైజ్ ఇస్తున్నారంటే నేను ఈరోజు అది ఆలోకిస్తాను. ఎందుకు పిల్లలు మాటినారు తల్లిదండ్రులది? ఎందుకు మాటినారు చాలా మంది పిల్లలు? బికాస్ దే నో యూ లై. వారు నువ్వు అబద్ధాలు ఆడతావు వారికి తెలుసు, నువ్వే సరిగ్గా లేవని వారికి తెలుసు. కాబట్టి వారికి రెస్పెక్ట్ లేదు నీ మీద. ఒక రెస్పెక్ట్ అనేది నీకు ఇయ్యరు. ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా పిల్లల్ని, తల్లిదండ్రులకి? ఎప్పుడైతే నువ్వు ట్రూత్ఫుల్ లైఫ్ నీలో ఉందంటే ఆటోమేటిక్గా వారి లోపల ఒక భయం ఉంటుంది. అరే మా నాన్న మా అమ్మ ఈజ్ అ స్పెషల్ పీపుల్, దే ఆర్ ద ట్రూత్ఫుల్ పీపుల్, దే విల్ నెవర్ లై. వాళ్ళు ఏది చెప్పినా నేను వినాలి, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని నీకు ఒక గ్రేట్ రెస్పెక్ట్ వారికి ఉంటది. ఎప్పుడైతే నువ్వు వేషధారివి, ఇంట్లో ఒక రకం బయట ఒక రకం, మనుషుల దగ్గర ఒక రకంగా అబద్ధపు జీవితం జీవిస్తున్నావు, అబద్ధపు భక్తి, మోసం, ఇవన్నీ కనిపించినాక పిల్లలకి రెస్పెక్ట్ ఉండదు నీ మీద. అందుకే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఈవెన్ టు ద చిల్డ్రన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, ఎప్పుడు కూడా సత్యంగా నువ్వు ఉంటే అదే ఒక లెసన్ వారికి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇఫ్ మై మామ్ అండ్ డాడ్, మా అమ్మ మా నాన్న సత్యంగా ఉంటే మేము కూడా ఉంటాం అట్లనే, మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తామని ఆ విధంగా నడుచుకుంటారు. కాబట్టి ఆ సత్యాన్ని నువ్వు ట్రైనప్ చేయాలి. అదే కదా ఫాదర్స్ ట్రైనప్ యువర్ చైల్డ్ అని అన్నాడు బైబిల్లో. తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపగా. టీచ్ అండ్ ట్రైన్ అనే పదం 2 పదాలు ఉపయోగించాడు ఎఫ్ఎస్సిలో. టీచ్ అంటే కూర్చొని నేర్పిస్తావు, చదువుతావు. చాలా మంది తండ్రులు ఫెయిల్ అయిపోయారు దాని విషయంలో. బైబిల్ చదువు వినిపించరు, వారి పిల్లలకు బైబిలే తెలియదు. కానీ టీచ్ అనేది ఒక ఆజ్ఞ. ప్లస్ ట్రైన్ అన్నాడు. ట్రైన్ అంటే తెలుసా అండి, నీ ప్రవర్తన వారికి ఒక ట్రైనింగ్, అంతే. సో ఈ విధంగా దేవుని ఏ కుటుంబం వైపు దృష్టిస్తాడంటే సత్యంగా జీవించే వారి కుటుంబం వైపు దృష్టిస్తాడు. సత్యం తట్టు దేవుడు అంటాడు. సో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎప్పుడు కూడా వి షుడ్ ఆల్వేస్ బి ట్రూత్ఫుల్, లేకపోతే నశింపజేస్తాడంట. నాశనం అనేది ఎవరికి ఇష్టం లేదండి. దుష్టుల మార్గం నాశనమునకు నడుపును,
అది డేంజరస్ గా ఉంటది అని ఇక్కడితోటి ముగించి నెక్స్ట్ పోర్షన్ లో దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? 5 parts లో 4th part ఏం చెప్పారు తెలుసా అండి? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను. నేనైతే వేరు నాయన, అన్ని చూపిస్తా ఉన్నాడు. నేనైతే ప్రభు వీటి వైపు పరిగెత్తట్లేదు, నీ మందిరంలో ప్రవేశించదను. నాకు భక్తి కావాలి దేవా, ఇవన్నీ నాకు వద్దు అంటున్నాడు అని ఆ పోర్షన్ ని కంప్లీట్ చేస్తున్నాడు. లాస్ట్ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఏంటో పాయింట్ అంటే నీతిమంతుల గురించి ఎలా మాట్లాడాడో చూద్దాం. 8వ వచనం, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నిత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ మార్గమున నాకు స్పష్టముగా కనపరచుము. దాని తర్వాత, వారు నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. శత్రువుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఓకే, బట్ శత్రువుల గురించి మాట్లాడుతూ వారి నోరు ఎట్లుంది, వారి ప్రవర్తన ఎట్లుంది, వారి యొక్క సమాధులు, తెరవబడిన సమాధులు లాంటి వారు, దుష్కార్యాలు చేసేవారు, నా శత్రువులు ఎలా ఉన్నారో అని వారి గురించి వివరిస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం. దేవా, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దుష్కార్యములు బట్టి వారిని వెలివేయము. 8th verse నుంచి తీసుకొని మనకి 10th verse వరకు తన శత్రువుల గురించి మాట్లాడాడు. దుష్కార్యములను గుర్తుపట్టాలంటే ఏమేమి ఉంటాయి వారి గుణాలని చూపించాడు. చాలా గ్రేట్ లెసన్ ఇది కూడా. ఈ గుణాలు ఒకరిలో కనిపించినాయి అంటే ఈజ్ అ మ్యాన్ హూ ఇస్ రన్నింగ్ బిహైండ్ అన్ ఈవిల్, అంతే. ఈజ్ నాట్ ఎ గాడ్లీ మ్యాన్. సో అందుకే నీ స్నేహం కూడా జాగ్రత్త ఉండాలి. ఇట్లాంటి వ్యక్తులతో స్నేహం చేయదు. అలాంటి వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పాడు. లాస్ట్ నీతిమంతుల గురించి చెప్పాడు. చూద్దాం 11th verse. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారట. ఓకే, నిజమే. ఇట్స్ రియలీ వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేదురు. ఎవరు కాపాడతారంటే అండి నీతిమంతుల్ని? ఓకేనండి, దేవుని ఆశ్రయించి వారిని కాపాడుతాడంట దేవుడు. నువ్వే కాపాడుతావు దేవా. నైనా ఒక లీడర్ అవసరం లేదు నీకు, ధనం అవసరం లేదు, ఒక గ్యాంగ్ అవసరం లేదు నీకు, ఒక అథారిటీ అవసరం లేదు నీకు. ఎవరో కాదు నిన్ను కాపాడేది, దేవుడే కాపాడుతాడు స్వయంగా నిన్ను. నువ్వు ఒక్కడివే, బట్ హెవెన్ ఈజ్ యువర్ సైడ్. దేవుని ఆశ్రయించేవాడు అందుకే బలవంతుడును దేవుడు కాపాడుతాడని. బలవంతుడికి వ్యతిరేకంగా వస్తే దేవుడు ఆల్రెడీ ఆ వ్యతిరేకుల మీద స్కెచ్ చేసి పెడతాడు. దానియేలుకి వ్యతిరేకంగా వచ్చారండి. దానియేలు ఏమో దేవుని ఆశ్రయిస్తున్నాడు. నీకు తెలుసా ఏమైందో? ఒక డేంజర్ పార్ట్ దానియేలు గ్రంథంలో ఏం చూస్తామంటే, దేవుడు దానియేలుకి వ్యతిరేకులైన వారినే కాకుండా వారి కుటుంబాన్ని కూడా నాశనం చేశాడు. అంత డేంజరస్ గా దానికి ఉగ్రత వచ్చింది. అంటే ఈవెన్ ఫ్యామిలీస్ కి కూడా ఎఫెక్ట్ వచ్చినట్టుగా చూస్తాం. దానియేలుకి వ్యతిరేకమైన వారిని వారి కుటుంబంలతో సహా దేవుడు వారిని నాశనం చేశాడు. కానీ దానియేలుకి సంతోషం ఇచ్చాడు దేవుడు. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేదురు. అందుకే ఎప్పుడు భయపడకూడదండి. దేవుని ఆశ్రయించే వారు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్క మార్గంలో వచ్చి 7 మార్గాలలో పారిపోతారు శత్రువులు. సమస్య ఒక్క మార్గంలో వచ్చి 7 మార్గాలలో వెళ్ళిపోతుంది. దేవుని ఆశ్రయిస్తున్నావు, దేవుడు నిన్ను వదలడు, నిన్ను కాపాడుతా ఉన్నాడు. ఆ ధైర్యంతో ఆనందంగా ఉండాలి. అదే నీకు జరిగే లాస్ట్కి వచ్చే ఫలం ఏంటంటే సంతోషం, అంతే. ఇంకేమన్నాడు చూద్దాం. 12 చెప్పి ముగిద్దాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. నీతిమంతులను ఆశీర్వదించే దేవుడే. కేడముతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదావు. ఓకే, కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. ఎన్ని ఆశీర్వాదాలు పలికారు. అసలు ఈ ఒక్కొక్క పాయింట్ జాగ్రత్త చూసుకుంటే మనం ఎంతో వివరణ చేసుకోవచ్చు. హౌ గాడ్ బ్లెస్సెస్ హిస్ చిల్డ్రన్. హిస్ చిల్డ్రన్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్సెడ్ అండ్ స్పెషల్ టు హిమ్. 5th chapter లో దావీదు చెప్పాడు, ప్రభువా నా శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఒక రకమైన డైరెక్షన్ లో పోతారు, నేనైతే దాన్ని నేను ఈ సన్నిధి కోసం వెతుకుతున్నా, నిన్ను ఆశ్రయిస్తున్నా. నిన్ను ఆశ్రయించిన వారు ఎక్కడ పోతారు దేవా? ఎట్లన్నా సంతోషిస్తారు. డేవిడ్కి లాస్ట్కి సంతోషం కలిగింది. దావీద్కి లాస్ట్కి ఏం మిగిలిందండి? నిజమైన సంతోషం వచ్చింది. ఆయన అన్ని పోగొట్టుకున్నాడు అని మనుషులు చూడొచ్చు, కానీ ఏది పోగొట్టుకోలే. తిరిగి దేవుడు అన్ని ఇచ్చేసాడు. అబ్షలోము ఎంత ఆయనని వెంబడించినాను,
దేవుడు అబ్షలోముని చిక్కించేశాడు. తన తలని చెట్టుకి చిక్కించేశాడు. అబ్షలోము అంటే మంచి వారియర్ అంట. వాట్ ఏ వారియర్, ఎట్లాంటి వారియర్ అంటే ఆయనను పట్టుకోవడం కష్టము. హ్యాండ్సమ్ మ్యాన్. ఆయన బాడీలో అంటే ఒక గీత కనిపించదంట, ఒక మచ్చ కనిపించదంట, అంత హ్యాండ్సమ్ మ్యాన్ ప్లస్ ఎ గ్రేట్ వారియర్. మంత్రి ఏం చేయలేకపోతున్నాడు, ఆయనతో పాటు ఉన్న దావీదు దగ్గర ఉన్న పెద్ద పెద్ద సైనికులు కూడా అబ్షలోము ఏం చేయలేకపోయారు. దేవుడు పట్టుకోవాల్సి వచ్చింది లాస్ట్కి. దేవుడే గాలిలో ఆపేశాడు ఆయనని. ఆయనకున్న జుట్టు ఎంత పొడవు కనుక ఆ జుట్టు చెట్టుకు చిక్కుగా పోయింది. గుర్రం మీద వెళ్తుంటే ఆ ఎగురుతున్న జుట్టు ఏమైందంటే గాలికి చెట్టుకు చిక్కిపోయింది. ఎవరు చిక్కిచ్చారని? దేవుడు చిక్కిచ్చాడు. సో ఆయన కొమ్మని పట్టుకోలేడు, పైన కిందికి దిగాలంటే ఏలాడ తీసి పడిపోయాడు మధ్యలో, ఇంకేం చేయలేడు. హెల్ప్లెస్, శత్రు హెల్ప్లెస్ గా మారిపోయాడు. ఎందుకు తెలుసా? అబ్షలోము దేవుని ఆశ్రయించే దావీదు వైపు తిరుగుతాడా? ఆపోజిట్ గా దేవుని ఆశ్రయించాల్సింది అబ్షలోము. నాన్న దగ్గర ఉండి పక్క నుండి హెల్ప్ చేయాల్సిన వాడు. కానీ అబ్షలోము రాంగ్ డైరెక్షన్ ఎన్నుకున్నాడు కనుక దేవుడు ఒక హార్డ్ వేలో ఆయన నశింపజేశాడు. ఎందుకు అంటే ఆయన దుష్టత్వము వెనకపడ్డాడు. డేవిడ్కి ఎవరు లేరు, ఎవరున్నాను, డేవిడ్ మాత్రం దేవుని మీద ఆధారపడ్డాడు. దావీదు అంటాడు, ప్రభువా నేనైతే నిన్నే వెతుకుతా, నాకు ఇవన్నీ అవసరం లేదు. దేవుడు అన్నాడు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేనే కేడము, నిన్ను ఎప్పుడు విడవను. అలానే దేవుడు మనల్ని విడవాడు, ఎడబాయడు. ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు సంతోషించాలి, ఆయనను ఆశ్రయించటమే మన టార్గెట్ ఉండాలి. ఆ ఒక్క టార్గెట్ నీకుంటే నీ ఎండ్ అవే లోపల నీ లైఫ్ ఎండ్ అవుతుంది అండి. ఎట్లన్నా నీ లైఫ్ ఎండ్ అవుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. దేవుడు చెప్పాడు, ఏ సైంటిస్టు ఆయుష్ను పెంచలేడు, ఏ డాక్టర్ ఆయుష్ను పెంచలేడు, ఏ విధమైన మెడిసిన్ కూడా నీ ఆయుష్ను పెంచలేదు. ఈ లోకంలో రకరకాలుగా ఆయుష్ను పెంచుకునటానికి ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్తుంటారు. కానీ డెత్ ఇస్ షూర్, అంతే. డెత్ అనేది గ్యారంటీ నీ జీవితానికి. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. అదే దేవుడు చెప్పాడు, పరలోకం ఉంది, నరకం కూడా ఉన్నది, సిద్ధపడు పరలోకం కోసం. యేసు ప్రభు నిన్ను పరలోకం తీసుకెళ్ళటానికి భూమి మీదకి వచ్చి సిలువలో రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టాడు. ఆ రక్తంలో నువ్వు కడగబడకపోతే నీకు పరలోకం లేదు. ఎప్పుడైతే నువ్వు నమ్మి యేసు ప్రభు దేవుడి కుమారుడని నమ్మి బాప్టిజం పొందుతావో నీ పాపాలు కడగబడుతున్నాయి, పరలోక రాజ్యానికి వారసుడయ్యావు. ఇక నిర్మలమైన పాలని అపేక్షించుకుంటూ నీతిగా జీవించాలి. ఒకవేళ నువ్వు రక్షణ పొంది కూడా పాత జీవితంలో లేదంటే పాప జీవితంలో జీవిస్తే ఈరోజు క్షమాపణ కోరుకో దేవుని దగ్గర, సరిదిద్దుకో. డంబమైన ప్రవర్తన, దుష్కార్యమైన మాటలు, ఇవన్నీ అసహ్యము, ఇవన్నీ పుట్టించి వీటన్నిటిని మానేసినప్పుడు దేవుని దగ్గరికి తిరిగి నువ్వు చేర్చబడతావు. ఎల్లప్పుడూ తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకో. గాడ్ రూల్స్ అనేది నువ్వు తెలుసుకోవాలి. ఈ భూమిని సృష్టిని చేసిన దేవుడే, ఆయనే అధికారి, ఆయనే రూల్ చేస్తున్నాడు. కనుక నువ్వు భయభక్తులతో ఆయనను ఆశ్రయించినప్పుడు నీకు నిజమైన సంతోషం నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యము మా హృదయంలో నాటి ఫలింపజేయదేవా, 30 60 100 ఫలింపజేసి ఆశీర్వదించు. ఇది మరవకుండా మేము ఎల్లప్పుడూ జాగ్రత్తగా జీవించటకు సహాయపడతామని, ఈ మంచి దినంకే వందనాలు చెల్లిస్తూ ఈ విన్నవారిని దీవిస్తామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.